మనం తెలుగుకు సంబంధించిన 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని 1వ పాఠం త్యాగనిరతి యొక్క కవి పరిచయంని తెలుసుకుందాం. త్యాగనిరతి పాఠం అనేది ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రు రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు. ఈ పాఠాన్ని దేని నుంచి గ్రహించారంటే శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వతంలోని తృతీయ శ్వాసం నుండి గ్రహించబడ్డాయి. కవి పరిచయం. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ. ఇతనికి వాగానుశాసనుడు బిరుదు ఉన్నది. ఏ బిరుదు ఉంది అంటే వాగానుశాసనుడు అని బిరుదు ఉంది నన్నయ్యకి. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది, సభ పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారద్ధాతులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించారు. ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు. తన కవిత్వంలో ప్రసన్న కథ, కాళితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థ స్తుతి, నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పవచ్చు. సో ఇది త్యాగనిరతి. కవి ఎవరంటే నన్నయ. ఎన్నవ శతాబ్దం అంటే 11వ శతాబ్దం. నెక్స్ట్ సముద్ర ప్రయాణం. కవి ముద్దు రామకృష్ణయ్య. సముద్ర ప్రయాణం అనేది యాత్ర చరిత్ర ప్రక్రియకు చెందినది. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది సముద్ర ప్రయాణం. సో ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి MAD పట్టా పొందారు. 1951-58 మధ్యకాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. అవి నేటికి ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త. ఇది సముద్ర ప్రయాణం మరియు ముద్దుల రామకృష్ణకు సంబంధించిన కవి పరిచయం. నెక్స్ట్ 3వ పాఠం బండారి బసవన్న. కవి పాల్కురికి సోమనాథుడు. ఈ పాఠం ద్విపద. ఇది దేశీ కవిత ప్రక్రియ. ఇది 2 పాదాల చొప్పున యాత్ర గణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయ శాసంలోనిది. దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. దేశీ సంప్రదాయంలో రచనలు చేసినది ఎవరు అంటే మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగు స్వాతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి మరియు తెలుగులో స్వాతంత్ర కావ్యాన్ని రాసిన కవి కూడా పాల్కురికి సోమనాథుడు. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపద కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. జనగామ జిల్లా పాలకుర్తి. పాల్కురికి సోమన జన్మస్థలం. బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, ఉషధిపశతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలైనవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణిప్రవాళ శైలిని వాడిన తొలి కవి మరియు
పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దానికి చెందినవారు. పాల్కురికి సోమనాథుడు విదేశీ సంప్రదాయాలు రాసిన మొట్టమొదటి కవి. మరి తొలి కవి అంటే ఏంటి? తెలుగులో స్వాతంత్ర కావ్యాలను రాసిన తొలి కవి మరియు శైశవ కవి మరియు బహుభాష కోవిదుడు అని పాల్కురి సోమనాథుడికి సంబంధించిన కవి పరిచయం అనేది ఉంది. ఇది